అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో జరిగే విద్యా హక్కు చట్టం అమలులో గందరగోళం నెలకొంది. మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా డీఓ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జిల్లా వ్యాప్తంగా విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదని పెద్ద విమర్శ వస్తుంది. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీ ఆఫీస్ ముందుకు ధర్నా చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? కర్నూలు జిల్లాలో ఆర్టీ కింద మనకు మొదటి లిస్టుగా 2200 పైచిలకు స్టూడెంట్స్ని అలాట్ చేయడం జరిగింది. దానిలో 53% స్టూడెంట్స్ని జాయిన్ చేసుకున్నారు. మిగతా 53% ఎందుకు చేర్చుకోలేదని యాజమాన్యాలు ప్రశ్నించగా వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క డిస్టెన్స్ 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉన్నాయని ఒక కారణం చెప్తున్నారు. ఇన్కమ్ కొంతమంది ఎక్కువ ఉందని చెప్తున్నారు. కొంతమందికి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ కారణాలను బట్టి మేము చేర్చుకోలేదు, మా దగ్గర రీజన్స్ ఉన్నాయి, వాళ్ళకి అదే మేము చెప్పాము అని చెప్పిన దాన్ని బట్టి మేమేం చెప్పామంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు తూచా తప్పకుండా వాళ్ళందరినీ జాయిన్ చేసుకోవాల్సిందే. గవర్నమెంట్ తక్కువన్నా ఎక్కువన్నా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేర్పించుకోవాలన్నారు. చేర్పించుకోని కారణాన్ని బట్టి నేను ఆ ఇష్యూ షోకాజ్ నోటీస్ ఆల్ స్కూల్స్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత దాదాపుగా మళ్ళీ ఒక 50 అడ్మిషన్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ లిస్ట్ మరలా వచ్చింది. సెకండ్ లిస్ట్ దాదాపు 1056 మంది అలాట్ చేయడం జరిగింది కర్నూలు జిల్లాకి. దానిలో వాళ్ళు ఇప్పుడు నిన్న కరస్పాండెన్స్తో కొంతమందితో నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కేశవరెడ్డి స్కూల్లో నిన్న ఇష్యూ వచ్చింది. కేశవరెడ్డి స్కూల్లో వాళ్ళు దాదాపు నిన్న 25% గాను 30% స్టూడెంట్స్ని తీసుకుంటామని ప్రామిస్ చేశారు. అలాగే తీసుకున్నారు. ఆ పేరెంట్స్ కూడా సాటిస్ఫై అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ పిలిపించాము. ఈరోజు ఒక స్కూల్లో కూర్చొని మీటింగ్ పెట్టాము. అసలు వాళ్ళ స్కూల్స్కి అడ్మిషన్లు ఎన్ని వచ్చాయి, ఎందుకు చేర్చుకోలేదు, కారణాలన్నీ తీసుకుంటున్నాం. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయిస్తున్నాము. మేము ఖచ్చితంగా చెప్పాము, మీరు కానీ మా పిల్లల్ని ఈరోజు కానీ చేర్చుకోకపోతే మీ స్కూల్ ఎట్టి పరిస్థితుల్లో మేము మూసివేయడం జరుగుతుంది, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యూనియన్ వాళ్ళతో కూడా ఈరోజు మార్నింగ్ మీటింగ్ పెట్టడం జరిగింది. సార్, మేము ఆర్టీఐకి అయితే అగెనిస్ట్ కాదు, మేము 25% మీరు ఇచ్చిన సీట్లని మేము చేర్చుకుంటాము, మాకు రేపు డెడ్ లైన్ ఉంది, రేపు లోపల మేము చేర్చుకునే బాధ్యత మాదని వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా హామీ మాకు ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమొస్తుందంటే మొదటి లిస్టులో వచ్చింది వీళ్ళకి పేరెంట్స్ పోయి స్కూళ్ళని కలవడం జరిగింది. వీళ్ళ కాగితాలు తీసుకున్నామని చెప్తున్నారు. తర్వాత వాళ్ళకి అడ్మిషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వాళ్ళకు అడ్మిషన్స్ ఇవ్వడం లేదు. ఫస్ట్ లిస్ట్లో కొంతమంది మిస్ అయినారని వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఈ కారణాలను బట్టి మేము రిజెక్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కాగితాలు ఏమైనా తెచ్చిస్తే మేము చేర్చుకుంటామన్నారు, వాళ్ళు రాలేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీని మీద అందరినీ పిలిపించి ప్రతి ఒక్క స్కూల్ని పిలిపించి ఇందాక ఆర్గనైజేషన్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా మీరు కూడా ఉండండి అని చెప్పి వాళ్ళ సమక్షంలో కూడా వాళ్ళతో కూర్చోబెట్టి అక్కడ అందరినీ ఇష్యూ స్కూల్ వైజ్ రిజాల్వ్ చేస్తున్నాం. సార్, ఆర్టీఈ సెలక్షన్ మెరిట్ లిస్టు కానీ శాంక్షన్ లిస్టు కానీ మీరు ఏ పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేస్తారు? ఆర్టీఈ మెరిట్ లిస్ట్ అనేది పిల్లవాళ్ళు తల్లిదండ్రులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్షలో వాళ్ళు ఆర్ఫన్స్కి ఫస్ట్ ప్రయారిటీ, సింగిల్ పేరెంటు, తర్వాత ల్యాండ్, తర్వాత ఇవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఒక 6 పారామీటర్లు పెట్టుకున్నారు. సెలక్షన్ జిల్లా లెవెల్ ఏం జరగదు, స్టేట్ లెవెల్ నుంచి ఆన్లైన్లోనే లిస్ట్ వస్తుంది తప్ప ఇక్కడ జిల్లా లెవెల్ ఏం జరగదు. 6 లెవెల్లో వాళ్ళు చేసి స్క్రీనింగ్ చేసి లిస్ట్ ఇస్తారు మాకు. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు ల్యాండ్ ఉందని, వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉందని, ఇవన్నీ ఫస్ట్ మీరు మెరిట్ లిస్టు తీసుకునే సమయంలో ఫిల్టర్ కావా, కేవలం యాజమాన్యాలు అడిగినప్పుడే గుర్తుకొస్తాయి? ఇవి డైరెక్టరేట్ నుంచి లిస్ట్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు వచ్చే అడ్మిషన్స్ని వెరిఫై చేసి తీసుకోమని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే నిన్న ఒక స్కూల్ ఒక టీచర్ ఒక పేరెంట్ వెరిఫై చేయడం జరిగింది. నిన్న రాత్రి వచ్చారు, క్రెడో స్కూల్కి అలాట్మెంట్ చేశారు. ఆ అబ్బాయి తన ఇన్కమ్ వచ్చి 2 లక్షలు పెట్టాడు, తన భార్య ఇన్కమ్ 2 లక్షలు పెట్టాడు. అతనేమంటాడు మేనేజ్మెంటు, ఇతను 4 లక్షలు ఉన్నాయి కదా సార్, ఎలా చేర్చుకోవాలి? కాబట్టి అక్కడ డైరెక్టర్ అప్లై చేస్తాడు, ఒక సింగిల్ పెట్టాడు, ఈ రోజులో 2 పెట్టాడు వాళ్ళు అడగగానే. దాన్ని బట్టి ఆడ గ్యాప్ వచ్చింది. అయినా మీరు వాళ్ళు ఏం చెప్తారంటే దాన్ని మేము పాత రేషన్ కార్డులో ఉన్న అమౌంట్ తీసుకొని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు సార్, ఇది రాంగ్, మేము ఎంఆర్ఓతో రెక్టిఫై చేసుకొని తెస్తామన్నారు. రెక్టిఫై తెచ్చుకొని తెస్తే క్రీడో స్కూల్లో ఈరోజు జాయిన్ చేసుకోవడం చెప్పడం జరిగింది నిన్న. సార్, ఇప్పటికే చాలా అంటే ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది. ఫస్ట్ లిస్ట్లో జాయిన్ చేసుకోవడానికి అయితే లేదా సెకండ్ లిస్ట్లో జాయిన్ చేయించుకోవడం, సెకండ్ లిస్ట్ వాళ్ళతో ఫస్ట్ లిస్ట్కి అయిపోయింది అంటున్నారు. అసలు ఏ బేసిస్ మీద ఒక స్కూల్లో ఒక తరగతికి సీట్లు కేటాయిస్తారో అందులో ఎంత పర్సెంటేజ్ విద్యా హక్కు చట్టం ఇవ్వాలి? విద్యా హక్కు చట్టం కింద 25% సీట్లు అనేది ఫస్ట్ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు ఏమైందంటే
ఫస్ట్ లిస్టు వాళ్ళు కొంతమంది మేనేజ్మెంట్లో కోర్టుకి వెళ్ళాము, కోర్టులో మాకు గెలిచినామని చెప్పి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పాము, మాకు సంబంధం లేదు, మా గవర్నమెంట్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి, తప్పకుండా 25% ఉండాల్సిందే అని చెప్పాము. నిన్న దాదాపుగా ఒక అలాట్ చేసిన 18 స్కూల్స్లలో 25% అయిపోయింది. వాళ్ళని మీటింగ్ కూడా పిలిపిలేదు. నిన్న ఎవరైతే 25%తో చేర్చుకోలే వాళ్ళందరినీ ఇప్పుడు పిలిపించాము. ఒక్కొక్క స్కూల్ని కూర్చొని ఇక్కడ సాల్వ్ చేసి చేస్తాను, లేకపోతే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకోసమని ఒక జిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు ఆదేశించి సెలక్షన్ లిస్టు పంపిన ప్రైవేట్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా మేము చేర్చుకోమని చెప్పి పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళు మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు తెచ్చేయడం లేదు కాబట్టి మేము రిటర్న్గా వాళ్ళకు అన్ని చెప్పినా వాళ్ళు మాకు రికార్డు తెచ్చేయడం లేదని వాళ్ళు పేరెంట్స్ మీద చెప్తున్నారు కంప్లైంట్. ఇది మేము కంప్లైంట్ మా రెక్టిఫై చేసుకుని మిగతా వాళ్ళని చేర్చుకుని వీళ్ళు ఎందుకు చేర్చుకోమని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేనేజ్మెంట్ మాట వర్షన్ విన్నారు, కానీ పేరెంట్స్ వర్షన్ మీరు ఎప్పుడైనా పేరెంట్స్తో ఈ ఆర్టీకి సెలెక్ట్ అయినటువంటి పేరెంట్స్ ఎప్పుడైనా మాట్లాడారా? పేరెంట్స్తో డైలీ దాదాపుగా 10-20 మంది పైననే వస్తున్నారు, మాట్లాడుతున్నారు. అవతల మేనేజ్మెంట్కు వాళ్ళకి రిటర్న్గా మేము ఆర్డర్ ఇచ్చి కూడా పంపించడం జరుగుతుంది. బట్ ఏ మేనేజ్మెంట్ అయితే ఈరోజు వాళ్ళు రేపు మధ్యాహ్నం వరకు ఇచ్చిన టయానికి చేసుకుపోతే 100% వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ పిల్లలను గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి 100% ఏరే స్కూల్లోనే చేర్పిస్తాం. అంటే కేవలము మాటలకే పరిమితం అయ్యారు డిఓ, విద్యాశాఖ అంతా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది, యాజమాన్యాలతో కుమ్మక్కైంది, అందుకే మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇదన్నీ ఊహాగానాలు. మేము పిల్లలకు సేవ చేయాలన్న నేపథ్యంతో ఇన్ని మీటింగ్లు పెట్టి ఇంతమందిని కరస్పాండెంట్ ఇన్నిసార్లు నోటీస్ ఇచ్చిన రాష్ట్రంలో మేము ఒక్కరమే 262 స్కూళ్ళకు నోటీసులు ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ఇప్పుడు సెకండ్ నోటీస్ ఇస్తున్నా, మీరు చేర్చుకోకపోతే చట్టపరంగా నేను మీ స్కూల్ మూత వేస్తానని చెప్పి నోటీసులు కూడా ఇచ్చాను నేను. కాబట్టి ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యేది లేదు, చట్టాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తాం. కొన్ని ఒడిదొడుకులు వచ్చి మేనేజ్మెంట్లకు టీచర్లు ఈ పేరెంట్స్ కొంత గ్యాప్ ఏమొచ్చాయో తెలియదు విషయాలు. బట్ మా ఎయిమ్, మా టార్గెట్ ఈజ్ టు అచీవ్ 100%. 25% స్టూడెంట్స్ స్కూల్లో చేర్పించే బాధ్యత నాది, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే దీని విషయంలో వ్యతిరేకంగా చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీరు చెప్పిన తర్వాత కూడా యాజమాన్యాలు చాలామంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే డబ్బు ఉన్నటువంటి అహంకారంతో ప్రైవేటు కార్పొరేట్ బలిసినటువంటి కార్పొరేట్ యాజమాన్యాలు అమలు చేయం, మేము ఎవరికి చెప్పుకో పొండి అని చెప్పి పేరెంట్స్ అన్నారని ఈరోజు చెప్పేట పరిస్థితి. వాళ్ళ మీద ఏం చేస్తారు? ఇప్పుడు అటువంటి వారు ఎవరైనా వాళ్ళకు డ్యూ టైం రేపు మధ్యాహ్నం వరకు ఉంది. వాళ్ళు చెప్పారు, పెద్ద స్కూల్స్ కూడా మేము చేర్చుకుంటాం సార్ అని చెప్పారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోకపోతే చట్టపరంగా స్కూల్ మూత వేసి ఈ పిల్లలకు గవర్నమెంట్ తీసుకువెళ్ళి ఏరే స్కూలు న్యాయబద్ధంగా వాళ్ళకు అనుకూలమైన స్కూళ్ళు వాళ్ళ గృహ పరిధిలో ఉన్నటువంటి 1 కిలోమీటర్ రేడియస్ స్కూల్లో అలాట్ తప్పకుండా చేయిస్తాం. అంటే మొదటి లిస్టులో ఒక స్కూల్లో జాయిన్ చేశారు ఆల్రెడీ, అయితే రెండో లిస్టులో వచ్చేటప్పుడు ఇంకో స్కూల్ అడ్మిషన్ వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవాలా లేకపోతే ఉన్నటువంటి స్కూల్లో ఉండాల్సిన పరిస్థితి? మొదటి స్కూల్లో వచ్చిన వాళ్ళు నిన్న కేశవరెడ్డి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇదే. 11 మంది పిల్లలు చేర్చుకున్నారు వాళ్ళు. బట్ ఆన్లైన్లో వాళ్ళకు అవగాహన లోపంతోనో తొందరపాటుతోనో ఆన్లైన్లో కొట్టలేదు. అందటి బట్టి ఏమైందంటే 11 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వాళ్ళకు వచ్చింది. అదృష్టవశాత్తు ఏమంటే ఆ 11 మంది పేర్లు కూడా సెకండ్ లిస్ట్లో వచ్చాయి. కాబట్టి వాళ్ళు నిన్న నైటే ఆన్లైన్లో కొట్టేసి రెక్టిఫై చేసుకున్నారు, చేసేసారు. సో సూటిగా ప్రైవేట్ యాజమాన్యాలకు కానీ పేరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% స్కూల్ చేర్చుకోవాల్సిందే, దాన్ని ఇంప్లిమెంట్ చేయిస్తాం మేము. మొత్తంగా చూసుకుంటే విద్యా హక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అలా పాటించండి యాజమాన్యాల యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను డిఓ చెప్పేట మనిషి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్